మా హీరో సత్యదేవ్ గారికి, అబ్బాయిలు కోరుకునే టిపికల్ గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ మేఘా ఆకాష్ గారికి, మా దర్శకులందు పారదర్శకులు వీరయ్య. Namaskaram. First, thank you to the press, media, and influencers for coming and supporting us. And actually, నేను ఈ ఫిల్మ్లో ఒక క్యామియో, బట్ ఈ క్యారెక్టర్ నాకు చాలా చాలా స్పెషల్ అండ్ ఐ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫన్ బికాస్ వీ ట్రావెల్ టు సో మెనీ ప్లేసెస్. బట్ ఏం స్పెషల్ అంటే ఇట్ వాస్ లైక్ అన్ యాక్టింగ్ స్కూల్ ఫర్ మీ. 11 days with Satyadev Garu was, he taught me so much and he's such a brilliant actor. I'm so lucky to have got the chance to act with him. And of course, Andhra Stage, my producers, my writers, everybody, thank you so much. And Nagshekar Garu. ఈ క్యారెక్టర్ యాక్చువల్లీ నాకు చాలా డిఫరెంట్. నేను చాలా షై ఇంట్రోవర్టెడ్ కైండ్ ఆఫ్ గర్ల్, బట్ దివ్య ఇస్ స్పాంటేనియస్, ఫన్, బబ్లీ, అవుట్స్పోకెన్, and you brought out that in me, which I thought I could never really do. Thank you for letting me, setting me free. Thank you so much. And Satya, thank you for helping me bring it. It was actually ఇది నాకు చాలా కష్టం. నాకు సీరియస్ రోల్ని ఈజీ, బట్ I cannot be the fun, bubbly, outspoken person. So they made me do it. And one more special person who I have to thank is Ramna Garu. Wherever you are, my dialogues తో, my acting తో, he helped me so much. So thank you అండి. ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి December 9th ఈ ఫిల్మ్ చూడండి. థ్యాంక్ యూ. ఇది నా డెబ్యూ ఫిలిం, గుర్తుందా శీతాకాలం. ఇక్కడ నుంచి ఇంగ్లీషా కాదు మరి. ఇచ్చింది మన హీరో గారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తే కూడా మీరు ఎలా వచ్చింది టైటిల్ అంటున్నారు. సో అది స్పెషల్ క్రెడిట్ గోస్ టు మై హీరో గారు. అండ్ చాలాసారి పోస్ట్ పోన్ అయింది, అది ఈ ముందు మాట్లాడడం దాని గురించి. నా ఫైనల్లీ December 9th వస్తున్నాం. ప్లీజ్ వాచ్ ది బ్యూటిఫుల్ ఫిల్మ్ ఆన్ స్క్రీన్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ద సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఎవ్రీ వన్. శీతాకాలంలో ఫస్ట్ వచ్చే జలుబు నాకు ఆల్రెడీ వచ్చేసింది. మామూలుగానే కొంచెం గొంతు బండగా ఉంటుంది అంటారు, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. అయితే ఈ సినిమా ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే, అన్నట్టు కొంచెం సీరియస్ రోల్స్ కొన్ని అలా చేసావు కదా అని ఆయన ఇప్పుడు అంటూ ఉండేవాడు. నాగశేఖర్ అని కూడా ఈ తెచ్చినప్పుడు మేమందరం డిస్కస్ చేసుకున్నప్పుడు ఏ ఫిల్మ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఏ ఫిల్మ్ ఆ కేటగిరీస్ లేకుండా ఒక జనాలందరూ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఏముంటుంది అంటే, అప్పుడు ఒక లవ్ స్టోరీ, కానీ నువ్వు కెరీర్ స్టార్టింగ్లో చేయాలి, కాకపోతే ఇప్పుడు చేస్తున్నావు, పర్లేదు, నువ్వు ఒక లవ్ స్టోరీ చేస్తే, బికాస్ లవ్ ఇస్ యూనివర్సల్, లవ్ ఇస్ ఎవ్రీవేర్, అందరూ కనెక్ట్ అవుతారు. ఒకే లవ్ స్టోరీ చేద్దామా లేదా ఎలా అంటే, దట్స్ వెన్ అంటే నాగశేఖర్ అన్న ఒక 4 different లవ్ స్టోరీస్ ఆ ఫిల్మ్లో. అంటే ఒకటి కాదు, స్కూల్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, కాలేజ్ ఎపిసోడ్, ఐటీ ఎపిసోడ్, దెన్ అన్ ఎమోషనల్ ఎపిసోడ్. ఐ థింక్ 4 phases ఆఫ్ లైఫ్, అన్ని సెక్షన్స్కి కనెక్ట్ అయ్యే ఒక ఫిల్మ్. అంటే ఈ 4 phases అయిపోయిన వాళ్ళు ఉంటారు, ప్రజెంట్ ఆ ఫేజ్లో రన్ అవుతున్న వాళ్ళు ఉంటారు, ఆ ఫేజ్ ఇంకా రాబోయే వాళ్ళు ఉంటారు. ఐ థింక్ ద బ్యూటీ ఆఫ్ గుర్తుందా శీతాకాలం ఏంటంటే, ఇట్ కనెక్ట్స్ విత్ ఎవ్రీ వన్. అండ్ ఇంతకంటే కనెక్ట్ అయ్యే ఫిల్మ్ అయితే నాకు తెలిసి ఎవరు చేయలేరు. ఇంతమంది కనెక్ట్ అయ్యే ఫిల్మ్ గుర్తుందా శీతాకాలం. అండ్ దట్స్ ద మెయిన్ రీజన్ ఈ సినిమా చేద్దాం అనుకున్న దానికి. అండ్ రెండోది ఏంటంటే, ఇందులో కాలేజ్ ఎపిసోడ్లో నేనే చేశాను, చూశారు కదా ట్రైలర్లో. తర్వాత మిగతావన్నీ ఆ 3 నేను చేశాను. ఆ స్కూల్ది నేను చేయలేదు, అది మాకు గ్రాఫిక్స్ బడ్జెట్ లేదు దానికి. అయితే ఆ కాలేజ్ కూడా అప్పుడు నాగప్ప అన్నాడు, తొందరగా చేసేద్దాం బ్రో, మళ్ళీ కొంచెం దాటేస్తే నువ్వు కాలేజ్ ఎపిసోడ్లు చేయలేవు ఇంకా, బికాస్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, యూ హ్యావ్ టు డూ అ కాలేజ్ ఎపిసోడ్ అన్నాడు. సో దట్స్ అంటే నాకు కూడా ఈరోజు వరకు అది ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ రాలేదు. ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అండ్ ఎగ్జాక్ట్లీ మా కాలేజ్ అంటే ఒక మనందరం కూడా మన లైఫ్లో మన ఫ్రెండ్కి లవ్ స్టోరీ ఉంటుంది. మనకంటే ముందే చిన్నప్పుడే కమిట్ అయిపోతాడు ఒకడు, వాడికి గర్ల్ ఫ్రెండ్ వాడు ఉంటారు. వీడిద్దరు సినిమాకి వెళ్ళాలంటే మన పట్టుకెళ్తారు, ఎవరికి డౌట్ రాకూడదని. ఆ స్టేజ్ నుంచి నాకు గర్ల్ ఫ్రెండ్ వచ్చే స్టేజ్ వరకు ఎదుగుతాను సినిమాలో. ఒక సైడ్ కిక్ నుంచి ఎవరికైతే ప్రశాంత్, గీత, దర్శి అండ్ హర్షిని క్యారెక్టర్స్ వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళు భూమి పుట్టక ముందే ప్రేమలో పడిపోతారు. వాడితో పాటు వీడు ట్రావెల్ అవుతూ, ఐ థింక్ మనందరం కూడా, మీరందరూ కూడా వెళ్ళుంటారు ఏదో సినిమాకి
వాళ్ళిద్దరికి డౌట్ రాకుండా ఎవడని చూస్తే ఇగో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారా అనేలాగా వెళ్తాం కదా. ఐ నో ఐ డన్ ఇట్. నేను కూడా ఇంకోటి పట్టుకెళ్ళానండి తర్వాత. సో ఇట్స్ మా సినిమాలో ఒక కోర్ ద బెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ దట్ కాలేజ్ ఎపిసోడ్. అంటే మేమందరం అనుకున్నప్పుడు కూడా భూపాలని ఫస్ట్ టైం రాసేసి కంప్లీట్లీ డైలాగ్స్ అన్ని నరేట్ చేస్తున్నప్పుడు మేము అసలు కంప్లీట్లీ నవ్వుకుంటానే ఉన్నాం. అంటే ఇంకా ఒకడు హగ్గిచ్చేసుకొని మేము కొట్టేసాం. నరేట్ చేసినప్పుడు ఎంత ఉందో సినిమా అయిపోయిన తర్వాత దానికి డబుల్ ఉంది. ట్రస్ట్ మీ, వి ఆల్ ఏదైతే చూసాం ఆ రోజు భూపాలన్న చెప్పినప్పుడు అదే నాగశేఖర్ అన్న తీసుకొని వచ్చాడు. అండ్ ఎస్పెషలీ ఆయన ఈ సినిమాని ఒక ఎస్టర్ ఇయర్లో గీతాంజలి చాలామందికి తెలియదు సత్య, మనందరు నేను చూశాను లేకపోతే నువ్వు చూసుంటావు, కానీ ఈ జనరేషన్కి ఒక గీతాంజలి లేదు. గుర్తుందా శీతాకాలం, ఈ జనరేషన్ గీతాంజలి అనే చేశాడు తను. హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ దట్. ఒక వింటర్ లవ్ స్టోరీ, ఒక వింటర్లో జరిగే 4 లవ్ స్టోరీస్, దానికి ఉన్న ఎమోషన్, సాంగ్స్, ఎగ్జాటిక్ లొకేషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ అంటే ఈ December 9th ఎందుకో ఒక బలంగా ఇది గ్యారంటీ ఈ December 9th నాది అని నాకు ఎందుకు అనిపిస్తుంది అనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి, December 9th మేము షూటింగ్ స్టార్ట్ చేసాం. December 9th సినిమా రిలీజ్ అవుతుంది. అదొక పాయింట్ అయితే. తర్వాత దీనికి ముందు గాడ్ ఫాదర్ వచ్చింది. అంటే ఇది నేను కనెక్ట్ చేసుకున్నది, మీరే ఎక్కువ ఆలోచించండి. అది జీ ఇది జీ అని అనుకున్నాను. అందులో జయదేవ్, ఇందులో దేవ్. సో అలా అనుకోకుండా కొన్ని కోఇన్సిడెన్సెస్ వచ్చాయి. అండ్ నాకు చాలా ఏమో అంటే మనకు కావాల్సినప్పుడు అన్నీ కనెక్ట్ చేసుకుంటాం కదా. సో ఆ విధంగానే. అండ్ శీతాకాలం వస్తుంది. ఎవ్రీథింగ్ ఐ థింక్ ఈ సినిమాతో గ్యారంటీ ఆయన అన్నట్టు గ్రహాలు మారాలి, ప్లేస్మెంట్లు మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ ప్రొడ్యూసర్ రామారావు అన్న, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. ఒక క్లిష్ట పరిస్థితుల్లో వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. నాగశేఖర్ అన్న, యూబిన్, చెప్తున్నాను ఒకటి, ఇప్పుడు నువ్వు కూడా అందులో పార్టే కదా, మరి నీ తర్వాత అది చెప్తా. సో నాగశేఖర్ అన్న, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ. నువ్వు అంటే హోప్ ఐ గేవ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఫర్ యూ, అండ్ ఐ హోప్ ఐ సపోర్టెడ్ యూ ఎనఫ్. అండ్ భావన రవి గారు, వాళ్ళు బెంగళూరులో ఉంటారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు. థ్యాంక్ యూ భావన రవి గారు. సుబ్బారెడ్డి అన్న, థ్యాంక్ యూ, ఎంతో సపోర్ట్ చేసావు. అండ్ ఎప్పుడు చిన్న స్మైల్ వేసుకుని ఉంటాడు సుబ్బారెడ్డి అన్న, లేడు ఇప్పుడు. అంటే వీళ్ళందరూ కొంచెం మొహమాటస్తులు. థ్యాంక్ యూ అండి, సినిమా చూడండి అనే బ్యాచ్. ఈ మైక్ ఇచ్చిన వెళ్ళిపోతారు వెంటనే, మా నవీన్ లాగా. సో అలాగే చిన్నన్న, వన్ ఆఫ్ అవర్ పిల్లర్స్ చిన్నన్న. అండ్ నవీన్ ఆబ్వియస్లీ మై ఈపీ అండ్ మై పర్సన్. అలాగే ఇందాక డెఫినెట్లీ ద బెస్ట్ పార్ట్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఎందుకు చూడాలని చాలా ఉంటాయి కదా. అందులో 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకటి మేఘా, ఇంకోటి తమన్నా గారు, ఇంకోటి కావ్య శెట్టి, 3 హీరోయిన్లు ఉన్నారు. సో ఐ థింక్ మొన్న సరదాగా స్కిట్ ఏదో చేసాం, అందులో వాడు అడుగుతాడు, ఏంటన్నా ఈ సినిమాలో నువ్వు ఒక్కడవేనా హీరోయిన్లు ఉన్నారా అని అడుగుతాడు. లేదు, 3 హీరోయిన్లు ఉన్నారు ఈ సినిమాలో, తమన్నా భాటియా, మేఘా ఆకాష్ అండ్ కావ్య శెట్టి అని. ఐ థింక్ మేఘా ఈరోజు వరకు అంటే తమన్నా గారు కూడా అంతే, బట్ మేఘా తను అన్నట్టు తను చాలా చాలా అంటే ఎక్కువ మనం చూసిన సినిమాలు తనవి చాలా కన్సర్వేటివ్గా కొంచెం కామ్గా ఉన్నట్టుంటాయి. బట్ ఈ సినిమాలో ముందు ట్రైలర్లో ఒక లైన్ ఉంటుంది, అబ్బాయిలు కోరుకునే ఒక గర్ల్ ఫ్రెండ్ లా ఉంటుంది అని నేను అంటాను. తన అంత బాగా చేసింది, చాలా. షీ ఈస్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ మేఘా. షీ ఎమోట్స్ రియలీ వెల్ అండ్ సటిల్ ఎక్స్ప్రెషన్స్తోనే షీ ఎమోట్స్ రియలీ వెల్. అండ్ ఈ సినిమాలో మేఘాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ ఆ జర్నీ ఎపిసోడ్ అంతా ఐ థింక్ ఇట్స్ మేఘాస్. అండ్ సినిమా భూపాలన్న కొంచెం చూశాడు వచ్చినప్పుడు, ఏంటి మేఘా ఎంత కొత్తగా కనిపిస్తుందని 2-3 సార్లు భూపాలన్న కూడా అన్నాడు. అండ్ తమన్నా గారు, ఈ సినిమా ఆవిడ యాక్సెప్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, నేను ఈ సినిమాలో తమన్నాలా కనిపించకూడదు, నిధిలా కనిపించాలి, అలాంటి క్యారెక్టర్ ఇది. సో ఐ డోంట్ వాంట్ టు సీ నా తమన్నా అని నేను చూడాలనుకోవట్లేదు, ఐ వాంట్ టు సీ నిధి అని. ఎందుకంటే నిధి అన్న క్యారెక్టర్ అంత గొప్పది. అండ్ ఇందులో ఆవిడకు చాలా డిఫరెంట్ లుక్ టువర్డ్స్ ద క్లైమాక్స్, ఒక ఎమోషనల్ సెటప్లో ఉంటుంది. అండ్ ఐ ప్రామిస్ యూ, గుర్తుందా శీతాకాలం విల్ మేక్ యూ స్మైల్, లాఫ్
అండ్ యుల్ షెడ్ అ టియర్ వెన్ యూ వాచ్ ఇట్ అండ్ దట్స్ మై ప్రామిస్. ట్రైలర్ ఏదైతే చూసారో సినిమా అదే. ఫన్ దర్శి ఉన్నాడు, మనందరి ఫేవరెట్ వాడు. వాడి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. వాడు చెప్తాడు కదా, ఏంటి మనకు కావాల్సిన అమ్మాయి దొరికినప్పుడు ఆకాశం ఎరిపెక్కుద్ది, భూమి కంపిస్తుంది, ప్రకృతికి బాడీలో చేంజెస్ వస్తాయి, ఏదో సౌండ్ కూడా వినిపిస్తుంది అంటున్నాడు కదా. అది ఏంటనేది సినిమాలో తెలుస్తుంది. అండ్ అలాగే డెఫినెట్లీ భూపాల్ అన్న ఈజ్ మై ఫేవరెట్ రైటర్. అండ్ మీరందరూ చూసినట్టు గాడ్ ఫాదర్లో నా లైన్స్ అన్నీ అంత బాగా వర్కౌట్ అయ్యేదానికి హీఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్. అండ్ నా సినిమా అనగానే కొంచెం పేపరు పెన్నుతో పాటు ప్రేమ కూడా కలుపుతాడు. అన్న థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఫర్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ అలాగే సత్య హెగ్డే అన్న, వండర్ఫుల్ విజువల్స్. ఇప్పుడు వరకు మనం తెలుగు స్క్రీన్లో చూడని షక్లేష్పుర, ఆ ఇంటీరియర్స్ ఆఫ్ షక్లేష్పుర, చిక్మగళూర్, మ్యాంగ్లూర్, ఉడిపి, కుందాపూర్ అది చాలా అద్భుతంగా తీశాడు. అయితే సారీ నేను ఎక్కువసేపు మాట్లాడాను ట్రైలర్ లాంచ్లో. అంటే ముందు ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మాట్లాడేవాడిని కాదు, తర్వాత లాస్ట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండేది కాదు అనమాట. అయ్యో ముందు మాట్లాడాల్సింది అనుకునేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉంది, నేను లేదంటలేదు, ముందు జాగ్రత్తగా మాట్లాడేస్తున్నాను. ఓకే. అండ్ అంతే, అందరిని కవర్ చేశానండి. యా, ఆబ్వియస్లీ మై రమణ గారు, ఆయన నాకు ఒక పంచింగ్ బ్యాగ్. మా అందరికీ, మా టీం అంతటికి ఎవరి మీద కోపం ఉన్నా ఫస్ట్ ఆయన మీదే చూపించి, ఊరికే అంటే సరదాగా అంటున్నాను. బట్ హీ హెల్ప్డ్ అస్ అ లాట్, రమణ గారు. అండ్ ద డైరెక్షన్ టీమ్ ఆబ్వియస్లీ, చంటి గారు, ఎడిటర్ చంటి గారు, థ్యాంక్ యూ. రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, ద డిఐ. తర్వాత కాలభైరవ. ఈ సినిమాలో ప్రతి సాంగ్కి 2 వర్జన్స్ ఉంటాయి. ఒకటి ఒక ఫన్ వర్జన్ అయితే, ఇంకోటి సాడ్ వర్జన్. సో ఫన్ దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తామో, సాడ్ అంత బాధ వేస్తుంది. ఐ థింక్ క్రెడిట్ గోస్ టు భైరవ. ఈ పాటలు ఇప్పుడు కొంత ఎక్కుతాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రస్ట్ మీ, యుల్ ఆల్ గో అండ్ వాచ్ ద సాంగ్స్ అగైన్ టు అండర్స్టాండ్ ద ఫీల్ ఆఫ్ ఇట్. ఎందుకంటే సినిమా ఆ టైంకి హిట్ అవుతుంది కాబట్టి ఆ పాటలు ఇంకా బాగా ఎక్కుతాయని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. అండ్ ఇంకొంచెం ఏమంటారు, December 9th ఈసారి ఇంకొంచెం ఎక్కువ ప్రేమ చూపించండి. థ్యాంక్ యూ. లైన్ ఉంటుంది ఏంటంటే, తమన్నా గారు నా లైఫ్లోకి వస్తారనమాట. అంటే కష్టపడితే మనందరూ కూడా ఒక తమన్నా దొరుకుతుంది అన్నట్టు ఆ సినిమాలో తమన్నా గారి క్యారెక్టర్ సినిమాలో వస్తారు. అండ్ ట్రస్ట్ మీ, ఆవిడ ఇప్పటి వరకు అంత గ్లామర్ రోల్స్ కానీ లేకపోతే ఒక మంచి కమర్షియల్ సినిమా చేశారు కదా. ఈ సినిమాలో అంటే ఒక తమన్నా గారి ఇంట్రో అంటే ఎలా ఉంటుంది, యూజువలీ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. నాకు తెలిసి ఇంత సటిల్ అండ్ సోబర్ ఇంట్రో తమన్నా గారికి అసలు ఇంకెప్పుడు ఉండదు. అంత బ్యూటిఫుల్గా డీల్ చేశాడు నాగప్ప. అయితే అందులో ఒక లైన్ ఉంటుంది, దర్శి నన్ను ప్రపోజ్ చేయని గిల్లుతుంటాడు ఫోన్లో. నేను ఒక ఫోన్లో మరీ అందంగా ఉందిరా, మన రేంజ్ కాదురా అంటాను. సో ఆ లైన్ ఇక్కడ చూశారు. ఆ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో ఇంటర్వెల్ ముందు వస్తుంది. ఆ ఎపిసోడ్ కంప్లీట్లీ ఒక రెస్టారెంట్ ఎపిసోడ్. అది ఐ థింక్ అది మామూలుగా పేలదు, ట్రస్ట్ మీ. అండ్ ఎందుకంటే వీడు బిర్యానీ బ్యాచ్, హోటల్కి వెళ్తే డైరెక్ట్గా ఓ బిర్యానీ తెచ్చే భయ్యా అనే బ్యాచ్ వీడు. ఆవిడేమో మీరేం తింటారంటే సూప్ కావాలంటది. వీడికి ఏం సూప్ చెప్పాలో కూడా తెలీదు. అంటే భయ్యా ఒక సూప్ పట్టరా అంటాడు. విచ్ సూప్ సార్ అంటాడు. అలా అంటే ఇట్స్ ఆవిడ రేంజ్కి ఈ బిర్యానీ రేంజ్కి ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఉంది.